దిస్ ఇస్ సురేష్ కట్ట. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం అన్న రెండు అక్షరాల కన్నా కేసీఆర్ పదం పవర్ఫుల్. ఆయన విపక్ష నేతగా ఉంటేనే కాంగ్రెస్ కు డేంజర్ అన్న కేటీఆర్. జగన్ ఓడిస్తేనే ఏపీకి భవిష్యత్తు. రాయలసీమకు సీఎం ద్రోహం చేశారన్న చంద్రబాబు. ఎన్నికల కమిషన్ను కలిసిన టీడీపీ వైసీపీ. దొంగ ఓట్లపై ఫిర్యాదు. వైసీపీ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తుందన్న చంద్రబాబు. కుప్పంలో టీడీపీ అలాగే గెలిచిందన్న అంబటి రాంబాబు. వైసీపీ పాలనలో అక్రమ కేసులు పెరిగాయి. జనసేన నేతలను టార్గెట్ చేశారన్న పవన్. జనసేనకు కామన్ సింబల్ లేదు. పవన్ పార్టీపై మండిపడ్డ విజయసాయిరెడ్డి. రాజ్యసభకు వైవి సుబ్బారెడ్డి. దాదాపు ఖరారు చేసిన సీఎం జగన్. జొన్నలగడ్డ పద్మావతిపై వైసీపీ సీరియస్. తాడేపల్లికి కల్పించాలని హైకమాండ్. ఫార్మాలా ఈ రేస్లో జరిగిందేం లేదు. విమర్శలు సరికాదన్న డిప్యూటీ సీఎం భట్టి. ఖమ్మం టికెట్ నామా నాగేశ్వరరావుకు ఇవ్వండి. బీఆర్ఎస్ను గెలిపించుకుంటామన్న రవిచంద్ర. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ సోదాలు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో తనిఖీలు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యల. కాంగ్రెస్పై మండిపడ్డ హరీష్ రావు. పెద్దల సభను కేఫ్గా అభివర్ణించిన వారిపై చర్యలు తీసుకోండి. మండలి చైర్మన్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఫిర్యాదు. పాలమూరు ఎత్తిపోతలపై కుట్రలు. కాంగ్రెస్ రైతుల ఉసురు పోసుకోవద్దన్న కవిత. జగన్ అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తా, లేకపోతే శపిస్తానన్న కేఏ పాల్. ఏపీలో కొనసాగుతున్న అంగన్వాడీల ధర్నా. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. గవర్నర్ను కలిసిన వైఎస్ షర్మిల. తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానం. రోడ్లపై ప్రజాపాలన దరఖాస్తులు. ప్రభుత్వం తీరుపై నిరసనలు. మాల్దీవుల విషయంలో మోదీకి విపక్షాల మద్దతు. ప్రధానికి మద్దతు తెలిపిన శరద్ పవార్. లక్షద్వీప్లో కొత్త ఎయిర్పోర్టు. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేంద్రం. తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి. త్వరలో ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ ఏర్పాట్లు. అర్జున అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి. అవార్డు అందుకున్న షమి, ఇషా సింగ్. గోవా ట్రిప్లో మాజీ మంత్రి మల్లారెడ్డి. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిన ఎమ్మెల్యే. ఎనిమిది 800 దాటిన JN1 కేసులో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వైద్యులు.